హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను మార్నింగ్ టిఫిన్కి ఏం చేద్దామని కిచెన్లోకి వచ్చిన. ఏమీ లేవు, నైట్ మిగిలిపోయిన అన్నం మాత్రమే ఉంది. చద్దన్నం అనమాట. ఈవినింగే చేశాను. నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటే దాన్ని ఏం చేయాలి, టిఫిన్కి ఏం లేదని చెప్పి ఆలోచిస్తుంటే ముద్ద చేసుకుందాం అనుకున్నాను. ముద్దను టమాటా చట్నీ, కొత్తిమీర టమాటా చట్నీ నా ఫేవరెట్. అది ఆ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. అందుకు అది చేసుకుందామని చెప్పేసి నేను రెడీ చేసుకుంటున్నాను. చద్దన్నంతో నేను ఎలా ముద్ద ప్రిపేర్ చేసుకుంటాను అనేది ఈ వీడియో. ఆ చద్దన్నం తినకూడదు, హెల్త్ చెడిపోతుంది అనుకుంటుంటారు చాలామంది. కానీ అప్పట్లో మన పెద్దవాళ్ళు ఫుడ్ లేక మిగిలిన చద్దన్నము, మజ్జిగ, అంబలి అవి ఇవి ప్రిపేర్ చేసుకొని ఎంత స్ట్రాంగ్గా హెల్తీగా ఉన్నారు కదా. కాబట్టి నాకైతే అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. చద్దన్నం తినకూడదు, అది మిగిలిపోయింది పారేయాలి, అదంతా ఏం లేదు. నేను ఏదైనా కానీ వేస్ట్ చేయను, దాన్ని ఎలా యూజ్ చేసుకోగలుగుతాను అని మాత్రమే ఆలోచిస్తుంటాను. కాబట్టి అన్నం మిగిలిపోయింది, దాన్ని ఇప్పుడు నేను ముద్ద చేసుకుంటున్నాను. అది మీకు ఎలా చేసుకుంటాను అనేది చూపించడానికి ఈ వీడియో అనమాట. పదండి వీడియోలోకి వెళ్దాం. ఇదిగోండి అన్నం, ఇది నైట్ చేసిన అన్నం మిగిలిపోయింది. కుక్కర్లో చేసుకోవాలి. ఇది కుక్కర్లో ఇలా కలిపి కాస్త మొత్తం పొడి పొడిగా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ కుక్కర్లో రైస్ వేసి బాగా పొడి పొడిగా చేసుకోవాలి. ఎందుకంటే మనము పలుకు పలుకు వండుకుంటాం కదా అన్నము, కాబట్టి దీన్ని ఇలా పొడి పొడి చేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. వాటర్ వేస్తున్నాను. ఇవి చల్లనీళ్ళే, వేడి నీళ్ళు ఏం కాదు. బాగా వేడి నీళ్ళు, చల్లనీళ్ళు, వేడి నీళ్ళు ఏం కాదు. కాస్త వాటర్ వేసుకోవాలి, ఎక్కువే వేసుకోవాలి. ఇదిగోండి అన్నం మొత్తం మునిగిపోయేంతలాగా ఇలా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కాస్త సాల్ట్ వేసి కలిపి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక గ్యాస్ పైన ఒక 4-5 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలన్నమాట. ఈ విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. ఒక పక్క కుక్కర్లో పెట్టేసిన, ఇంకొక పక్క నేను టమాటో కొత్తిమీర పచ్చడికి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఎవరైనా మిస్ అయ్యింటే కనుక నేను మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. కొత్తిమీర పచ్చడి చాలా బాగుంటుంది, ముద్దలోకి మంచి కాంబినేషన్ అనమాట. అందుకు పొద్దున్నే ముద్ద, కొత్తిమీర టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. అలాగే మనలో చాలామంది కొత్తిమీర తినడానికి ఇష్టపడరు కదా ఇంట్లో వాళ్ళు. అలాంటి వాళ్ళకి మీరు ఇలా కొత్తిమీర పచ్చడి చేసి పెట్టారంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ కొత్తిమీర తినడం వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్సే ఉన్నాయి. చాలా మంచిది కొత్తిమీర తింటే. అందుకు నేను అప్పుడప్పుడు ఇలా ఎక్కువ క్వాంటిటీలో కొత్తిమీర వేసి చట్నీ ప్రిపేర్ చేస్తుంటాను అనమాట. ఈ చట్నీ వచ్చేసి రైస్లోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి, ముద్దలోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. మీకు వీలైతే కనుక, ఎక్కువ లాంగ్ వీడియో అయితే లేదు, షార్ట్గానే ఉంది, చూడండి. చూసి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. పచ్చడి రెడీ చేశాను కదా. అలాగే ఒక పక్క కాస్త గిన్నెలో వేడి వాటర్ వేసుకుంటున్నాను. ఆ కుక్కర్లో రైస్ వచ్చేసి ఒక 4 విజిల్స్ 5 విజిల్స్ వచ్చి బాగా మెత్తగా ఉడికేలోపు, అంతలోపు కొన్ని వేడి వాటర్ పక్కన పెట్టుకుంటున్నాను. ఇవి అందులోకి వేయాలి. ఎలా వేయాలో కూడా చూపిస్తాను. కుక్కరు విజిల్స్ వచ్చేటప్పుడు ఇలా పొంగు వస్తుంది, కారిపోతుంది కూడా, కానీ ఏమి రాదు. ఎందుకంటే వాటర్ ఎక్కువ వేసి ఉంటాం కాబట్టి అట్లా పైకి వస్తుంది, కానీ ఏం కాదు. ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. మామూలుగా మనం ఏం చేస్తామంటే పప్పు చేస్తే కనుక కుక్కర్లో దమ్ముకు వదిలేస్తాం కదా, విజిల్ అంటే ఎయిర్ అదంతా అదే వెళ్ళిపోయేలాగా. కానీ ముద్ద చేసుకున్నప్పుడు అలా కాదు, మనం తీసేయాలి దీన్ని. ఇలా తీసేసిన తర్వాత ఓపెన్ చేసుకుంటే లోపల ఇలా అయిపోయి ఉంటుంది. ఇదిగోండి ఇలా మెత్తగా అయిపోయి ఉంటుంది కదా. దీంట్లోకి ఇప్పుడు నేను రాగి పిండి వేస్తున్నాను. రాగి పిండి, అలాగే వేడి నీళ్ళు పెట్టుకోండి కదా, ఆ కొన్ని వేడి వాటర్ కూడా వేసి తగినవి అప్పుడే ఐడియాగా చూసుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను పప్పు గుత్తి రివర్స్ చేసి ఎనుపుతున్నాను. మనం పప్పు ఎట్లా ఎనుపుకుంటామో అట్లా ఎనుపుకోవాలి, జస్ట్ అంతే. బాగా కలిసేలాగా, ఎక్కడ ఉంటలు కట్టకుండా, ముద్ద అవ్వకుండా చేసుకోవాలి. అక్కడక్కడ నీళ్ళు క్వాంటిటీ చెక్ చేసుకొని నీళ్ళు యాడ్ చేసుకుంటుండాలి.
వేడి నీళ్ళు మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకోవాలి, చల్లనీళ్ళు కలిపితే బాగుండదు, వేడి నీళ్ళు వేసుకుంటే బాగుంటుందండి. ఇట్లా మిగిలిపోయిన అన్నం వేస్ట్ చేసుకోకుండా ముద్ద చేసుకొని తింటే హెల్తీగాను ఉంటుంది, టేస్టీగాను ఉంటుంది, అలాగే మన ఇంట్లోవి వేస్ట్ అవ్వకుండాను ఉంటాయి కదా. ఇదిగోండి, పొగలు వస్తుంది బాగా, ఎక్కడ ఇది లేకుండా ముద్దలు ముద్దలు కట్టకుండా నీట్గా ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి దమ్ముకు పెట్టుకోవాలి. ఈసారి గ్యాస్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఉడికేలా మూత పెట్టి పెట్టుకోవాలంతే. మామూలు గ్యాస్ పైన పెట్టకూడదు, ఓన్లీ ఇలా ఒక 2 నిమిషాలు వదిలేసుకొని ముద్దలు చేసుకుంటే చాలు, అంతే. ఒక పక్క కుక్కర్లో రాగి ముద్ద దమ్ముకు అయ్యేలోపు నేను టమాటో కొత్తిమీర పచ్చడి కూడా రెడీ చేసేస్తున్నాను కదా. ఇది చల్లగా అవ్వాలని చెప్పేసి పక్కన తీసి పెట్టిన, అంతలోపు పోపు వేసి రెడీ చేస్తున్నాను. మీరు రోట్లో ఉంటే నూరుకోండి, చాలా బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి మిక్సీలో వేసుకుంటున్నాను. చాలా మెత్తగా వేసుకోవద్దు, బరకగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈలోపు ముద్ద కూడా రెడీ అయిపోయింది, చూసారా ఎంత బాగుంది కదా దాని టెక్స్చరు. ఇప్పుడు దీన్ని నేను ఒక ప్లేట్లోకి కొంచెంగా తీసుకొని ముద్దలు ప్రిపేర్ చేస్తున్నాను. వేడిగా ఉంటుంది కాబట్టి కాస్త పక్కన చల్లనీళ్ళు పెట్టుకొని ఆ చల్లనీళ్ళలో చెయ్యిని అద్దుతూ ఈ ముద్దల్ని ప్రిపేర్ చేసి ఒక హాట్ బాక్స్లోకి పక్కన తీసి పెడితే కనుక చాలా బాగుంటుంది. మంచి వేడివేడి రాగి ముద్ద అయితే రెడీ అయిపోతుంది. నేను ఒక్కొక్కసారి మిగిలిపోయిన అన్నంతో రాగి పిండి కలిపి అప్పడాల్లాగా కూడా ప్రిపేర్ చేస్తుంటాను. అది ఎలాగా అనేది నాకు వీలు కుదిరితే మీకు ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను. అంతేనండి, ఇలా ప్రిపేర్ చేసుకున్న ముద్దల్ని ఒక హాట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకుంటే వేడివేడిగా చాలా బాగుంటుంది. ఇంతే, ఇదిగోండి వేడివేడి రాగి ముద్ద, కొత్తిమీర పచ్చడి. నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. కాకపోతే నా దగ్గర నెయ్యి ఉంది, కాకపోతే మా చిన్నోడికి దగ్గు ఉందనమాట, ఎందుకు వద్దు, క్లైమేట్ కూడా చేంజ్ అయిందని చెప్పేసి వాడికి నెయ్యి పెట్టడం లేదు. ఓన్లీ టమాటా, కొత్తిమీర పచ్చడి, రాగి ముద్దే తినిపిస్తున్నాను. మన దగ్గర ఇలా మిగిలిపోయిన అన్నంతో అప్పుడప్పుడు ఇలా రాగి ముద్దలు ప్రిపేర్ చేసుకుంటే కనుక చాలా హెల్దీ, టేస్టీగా ఉంటుంది. మన ఇంట్లో ఫుడ్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా. ఇప్పుడు మా మాస్టర్ షెఫ్ని అడుగుదాము ఇది ఎలా ఉంది అనేది, ఆయన రివ్యూ ఇస్తాడు. చూడండి, వాడికి తినిపిస్తున్నాను. అందులోనూ వాడికి కాస్త ఫీవర్ వచ్చి నోరు కూడా చెడిపోయింది. వాడి ఫేస్ ఎక్స్ప్రెషన్లోనే తెలిసిపోతుంది. చూడండి, చాలా బాగుంది అంటున్నాడు. బాగా కడుపు నిండా తిన్నాడు. మళ్ళీ నెక్స్ట్ నేను టేస్ట్ చేశాను, చాలా బాగా సెట్ అయింది. మీకు నచ్చితే ట్రై చేయండి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.